హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సరికొత్త రెసిపీతో మీకు స్వాగతం పలుకుతుంది మీ Ap4 మెనూ ఛానల్. ఈరోజు రెసిపీ కార్న్ కోర్మా. రెగ్యులర్గా చేసే కర్రీస్ కాకుండా చపాతీ, రోటీలోకి ఈ కార్న్ కోర్మా అనేది చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ని యూస్ చేస్తూ కోర్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, అలాగే నక్షత్రం పువ్వు 1, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ 1 వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని 1 కప్పు వేసుకొని ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని మూత పెట్టి టమాటాలు మనకి కొద్దిగా మెత్తబడే వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో మనం కొద్దిసేపు నానబెట్టుకున్నటువంటి 10 లేదా 8 జీడిపప్పులను వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని దీంట్లో వేసి ఆయిల్ అనేది మనకి బయటికి వచ్చే వరకు దీనిని మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం జీడిపప్పుని ఎందుకు వేసాము అంటే గ్రేవీకి థిక్నెస్ రావడానికి. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోవాలి. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కుక్ చేసుకున్నటువంటి 1 కప్పు మొక్కజొన్న గింజలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి ఈ గ్రేవీలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు థిక్గా కావాలంటే తక్కువ వాటర్, అలాగే కొద్దిగా థిన్గా కావాలి అంటే కనుక ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని మూత పెట్టి 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఈ గ్రేవీ యొక్క టేస్ట్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ కోర్మా అనేది మనకి రెడీ అయిపోయింది. దీనిని వేడి చపాతీతో కనుక సర్వ్ చేసినట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ కార్న్ కోర్మా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ Ap4 మెనూ ఛానల్. థ్యాంక్ యూ.